అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఈ ఎలక్షన్స్ మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనేది సందిగ్ధ వాతావరణం. అయితే వాటికి తెరపడుతూ నేతలతోటి కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. జనసేన అదేవిధంగా బీజేపీ నాయకులతో మాట్లాడతారు. వారితో మాట్లాడి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు అంటే ఏ మున్సిపాలిటీలో ఎవరు బరిలో దిగుతారు అనేది కూడా తెలుసుకునేటువంటి అంశం. మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఫస్ట్ జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం మరి ఫోకస్ పెట్టింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. కూటమిలో మేజర్ భాగస్వామ్య పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మరి ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళటానికైనా రెడీగా ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని, ప్రజలు గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పనులు చేసి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. రివ్యూలు చేయటం జరిగింది. ఎమ్మెల్యేల మీద ఆయా పార్టీ కార్యాలయాల్లో కూడా మరి వారంతా సర్వే చేయటం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ మున్సిపాలిటీలు వెళ్తాయి, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ మున్సిపాలిటీలు వస్తాయి, ఇవి రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం. అయితే తాజాగా కూడా జనసేన పార్టీకి సంబంధించి పొదిలి మున్సిపాలిటీ, గిద్దలూరు మున్సిపాలిటీల్లో జనసేన పార్టీకి సంబంధించి కూటమిలో మేజర్ పక్షంగా ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ మిగతా మున్సిపాలిటీల వైపు ఫోకస్ చేసింది. అయితే ఒంగోలు మున్సిపాలిటీలో జనసేన పార్టీ పరిస్థితి ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత కొంత హైప్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీలో మరి ఒంగోలులో వాళ్ళు బరిలో ఉంటారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి పనిచేయటం అంటే అది జరిగే పని కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపాలిటీలకు సంబంధించి తాజా పరిణామాలు కూడా ఒక్కొక్క మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అటు జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉర్రోతులోగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దర్శి మున్సిపాలిటీ, అద్దంకి మున్సిపాలిటీ, కందుకూరు మున్సిపాలిటీ కూడా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరికి వారు మరి ఆయా మున్సిపాలిటీల మీద కన్నేయటం జరిగింది. రాబోయే రోజుల్లో పొదిలి మున్సిపాలిటీపై కూడా జనసేన పార్టీ ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉంది. మొన్న లోగడ ఎలక్షన్స్ జరగలేదు. అయితే ఇప్పుడు ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు అది మార్కాపురం నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేగా కూడా కందుల నారాయణ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. ఏదేమైనట్టుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు అదేవిధంగా పొదిలి మున్సిపాలిటీ జనసేన పార్టీ అక్కడి నుంచి బరిలోకి దిగుతారు. చైర్మన్ పదవులు కైవసం చేసుకునేందుకు వారు తెరవనక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పెద్దన్న పాత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోషిస్తూ ఉన్నారు. మిగతా మున్సిపాలిటీలో ఏ మున్సిపాలిటీలో బరిలో ఉంటారనేది త్వరలో మీ ఆర్కి పూర్తి విశ్లేషణ చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు గనక జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ మున్సిపాలిటీలో పోటీ చేస్తే బాగుంటుంది, ఆయా మున్సిపాలిటీలో ప్రాధాన్యత ఏంది, గతంలో ఎవరు ఆ మున్సిపాలిటీలో మరి అధికారంలో ఉన్నారు, రాబోయే రోజుల్లో మరి ఎవరు అధికారం కైవసం చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ గెలిచే మున్సిపాలిటీలు ఏవి, వైసీపీ గెలిచే మున్సిపాలిటీ తదితర అంశాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.